ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంబానీ, అదానీ, టాటా బిర్లా. సో వీళ్ళందరూ కూడా బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది మార్కెట్. అయితే మరి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా కూడా సెక్యూర్డ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. సెక్యూర్డ్ స్టాక్సే కొనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి అటువంటి వాటికి సంబంధించి ఏమైనా డిస్కౌంట్ ప్రైస్‌లో వచ్చేటువంటి స్టాక్స్ ఉన్నాయా? సో ఈ యొక్క ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ ఉన్నారో వీటికి సంబంధించి తక్కువ డిస్కౌంట్‌లో వచ్చేటువంటి ఏమన్నా స్టాక్స్ ఉన్నాయా? ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు. సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూస్తున్నట్లయితే మార్కెట్లో బెస్ట్ ప్లేస్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా. సో వీటికి సంబంధించి ఎవరైనా సరే కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు. ఈవెన్ వారి యొక్క ప్రొడక్ట్స్ కొనడానికి కూడా వెనకాడరు కదా. టాటా, అవునండి, అసలు మా ఇంట్లో టాటా ఉప్పే వాడతామని చెప్పి అవును. ఎంతో మంది చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. అవునండి. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ యొక్క స్టాక్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అవును, కదా. అవును. సో ఏమైనా డిస్కౌంట్ ప్రైస్లో వచ్చాయి ఉన్నాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ టాటా గ్రూప్స్ యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్స్ తగ్గటం వల్ల ఏమైనా అంటే ఈ చాలామంది ఇప్పుడు ఫ్రెష్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేదు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక డిపెండబుల్ కంపెనీస్ చూసుకుంటాం. సో అలా ఒక బెస్ట్ డిపెండబుల్ కంపెనీస్ అఫోర్డబుల్ ప్రైస్ కూడా కావాలి. ఆ రెండు మ్యాచ్ అయితే మనము లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్లో మంచి బెనిఫిట్ చూసుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ 4 గ్రూప్స్లో గురించి మంచి కంపెనీస్ బాగా తగ్గినవి ఏమున్నాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మీరు కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. మేము అక్కడ రికమెండ్ చేయట్లేదు. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. సో వీటిలో ఫస్ట్ మనం టాటా గ్రూప్కి వద్దాం. టాటా గ్రూప్లో ఏమైందంటే రతన్ టాటా గారు చనిపోయాక టాటా గ్రూప్ అంతా కొంత అతలాకుతలం అయ్యి కొంచెం బాగా దాని యొక్క ఇంపాక్ట్ పడింది. వ్యాక్యూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక దానికి కొంత టైం తీసుకున్నాక మేనేజ్మెంట్ అంతా కూడా మళ్ళీ రిఫ్రెష్ అయ్యి వాళ్ళు యాక్షన్ మోడ్లోకి వచ్చారనమాట. సో ఈలోపు కంపెనీస్లో చూసుకుంటే ఎంతెంత పర్సంటేజ్ పీక్స్ నుంచి ఫాలో అయింది. సో ఇప్పుడు మనకు వచ్చేది ఎంత డిస్కౌంట్లో దొరుకుతుంది అనేది మనం చూడొచ్చు. ఇది ఓన్లీ ఫర్ కరెంట్ మార్కెట్ ప్రైస్తో చూస్తున్నాను. ఫస్ట్ తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ ఇప్పుడు ఆల్రెడీ 50% డౌన్ అయింది. దాదాపు 700 రూపీస్లో ఉంది. అంటే 1400 నుంచి 700కి వచ్చాం. సో 50% పీక్ హై నుంచి తగ్గింది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అలాగే టాటా గ్రూప్లో ఇంకోటి ఏంటంటే ఈ ట్రెంట్ కూడా బాగా అగ్రెసివ్గా వెళ్తుంది. సో ఇది కూడా ఒక 40% కూడా తగ్గింది ట్రెంట్ ఇప్పుడు ఇంటి పీక్స్ నుంచి చూసుకుంటే. తర్వాత టాటా టెక్నాలజీస్ కూడా 40% తగ్గింది. అది దాదాపు 1200-1100 ఉండేది, ఇప్పుడు 700 ఆ రేంజ్కి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టాటా గ్రూప్లో టీసీఎస్, మేజర్గా టీసీఎస్ 4700 నుంచి ఇప్పుడు దాదాపు 3100, 3000 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక 6 months to 1 year తీసుకుంటే ఈ 40% ప్రాఫిట్ మనకి ఆ ఒరిజినల్ రేట్ వచ్చినట్టే కదా మనకి. సో ఒక 30%, 40% ప్రాఫిట్ ఇన్ 2 years టైం తీసుకున్నా మీకు మంచి బెనిఫిట్ అవుతుందంటే సో ఇలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీస్లో అడ్వాంటేజ్ మనం ఇంకా ఒక పోర్ట్ఫోలియో ధైర్యంగా ఉండొచ్చు. ఇవి ఇండియాలో లీడింగ్ కంపెనీస్ కదా ఇవి. రెండోది చూసుకుంటే ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ తీసుకుంటే రిలయన్స్లో మెయిన్ రిలయన్స్ ఇండస్ట్రీసే 25%, 30% ఫాల్ అయింది. దాదాపు ఇప్పుడు 1200 రేంజ్లో ఉంది. తర్వాత వచ్చి రిలయన్స్ వాళ్ళది. సో ఇప్పుడు పడిపోయిన వాటన్నిటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత రిలయన్స్ జియో ఫైనాన్స్ దాదాపు 30% అలా 40% దాకా ఫాల్ అయింది. జియో ఫైనాన్స్ రీజన్ ఎందుకు సార్? యాక్చువల్లీ మార్కెట్ కరెక్షన్స్ ఇవన్నీ అంతే. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ ఇండియన్ మార్కెట్ కూడా 27,000 నిఫ్టీ నుంచి ఇప్పుడు 24,000 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. సో ఇవేం కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా అదేలేండి, మార్కెట్ ఓన్లీ మార్కెట్ ఇవి ఈ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత అలోక్ ఇండస్ట్రీస్ వచ్చి అలోక్ ఇండస్ట్రీస్ కూడా రిలయన్స్ వాళ్ళది, అది కూడా తీసుకోవచ్చు. అలాగే నెట్వర్క్ 18 అది కూడా 60% దాకా ఫాల్ అయింది. తర్వాత మనం బిర్లా కంపెనీస్ తీసుకుంటే ఏబీ క్యాపిటల్ వచ్చి 30% దాకా ఫాల్ అయింది. సో ఏబీ క్యాపిటల్ బాగానే ఉంది వాళ్ళది. తర్వాత
గ్రాసిమ్ కూడా 20% అలా ఫాల్ అయింది. తర్వాత వచ్చి హిండాల్కో, మేజర్గా హిండాల్కో 20% ఫాల్ అయింది. సో ఆల్ట్రాటెక్ ఇవన్నీ ఈ బిర్లా కంపెనీస్. ఓకే. సో వీటిలో బిర్లా వాళ్ళది. తర్వాత తీసుకుంటే మనము అదానీ గ్రూప్. అదానీ గ్రూప్లో మేజర్గా ఏసీసీ వాళ్ళది బాగా తగ్గింది. అది ఒక 1800 ఆ రేంజ్లో ఉంది, 35% తగ్గింది. అలాగే తర్వాత అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్ 50% దాకా ఫాల్ అయింది. అదానీ ఎనర్జీ వచ్చి 50% ఫాల్ అయింది. అదానీ వాళ్ళు ఇంకోటి పవర్ సెక్టర్ కొంచెం బాగుంది, అది కూడా 40% దాకా ఫాల్ అయింది, అదానీ పవర్. ఓకే. సో ఈ కంపెనీస్ అన్ని కూడా మెయిన్ అదానీ ఎంటర్ప్రైజెస్ మెయిన్ ఫ్లాగ్షిప్ కంపెనీ, అది వచ్చి 40% దాకా ఫాల్ అయింది. ఓకే. సో ఇవి ఇప్పుడు దాకా మీకు చెప్పిన దాదాపు ఒక 20 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. అవును, సో అవును. వీటిల్లో So- మీరు కొంత కంపెనీస్లో అన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే బెటర్ అని చెప్పి అంటారు. సో దట్ ఎట్లయినా మళ్ళీ అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. బౌన్స్ బ్యాక్ అవుతాయి. Okay. అసలు ఇవి అయితే యూజువల్లీ ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు జనాల్లో పానిక్ ఆబ్వియస్లీ వస్తుంది. అవునండి. సో మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంత ముందు జరిగింది అండ్ ఆ తర్వాత గ్రో అయింది చెప్తారా? అంటే ఎస్ బ్యాంక్ general గా- అనుకోవచ్చా? జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఈ ప్రొఫెషనల్స్ అన్ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, గోల్డ్ బాగా పెరిగిపోతుంది అది కొందాం అనుకుంటారు. అవును, అవును. సో అన్ప్రొఫెషనల్ ఎప్పుడు హై రేట్లో ఉన్నది చూసి అక్కడ కొంటారంటారు. ఇప్పుడు లో రేట్లో ఉన్నది కొనరు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈజ్ డౌన్లో ఉంది కాబట్టి మీకు మన చిన్న ఎగ్జాంపులే, మనం రోజు చూసే ఎగ్జాంపుల్, ఆ కామన్ సెన్సే ఇక్కడ మనం పెట్టుకోవాలి. అంటే స్టాక్ మార్కెట్లో నేను ఒక 20 years చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం అంటే మన కామన్ సెన్స్ వాడకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు మీకు టమాటో ఎగ్జాంపులే చెప్తున్నాను సార్. టమాటో 100 రూపీస్ ఉంది, దోసకాయ 50 రూపీస్ ఉంది. ఇందాక మిమ్మల్ని కూడా అడిగా ఏం కొంటాం, దోసకాయలే దోసకాయ. కొంటాం తక్కువ రేట్లో. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఈ కంపెనీస్ ఏమో 40% డిస్కౌంట్లో ఉన్నాయి, గోల్డ్ 40% అప్లో ఉంది. ఏది కొనాలి? ఆబ్వియస్లీ వీ హావ్ టు బై ది లెస్. అంతే కదా. ఇప్పుడు ఇండియన్ లీడర్స్ వీళ్ళు. సో ఇప్పుడు తక్కువ రేట్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ రావాలంటే తక్కువలో ఉన్నది కొనుక్కోవాలి, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మాలి. అవును. సో ఇప్పుడు గోల్డ్ అనేది సెల్ చేయాలి. మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉన్న సెల్ చేసుకొని బెనిఫిట్ తీసుకొని ఇక్కడ బెనిఫిట్ అవ్వచ్చు. కానీ సో బై అట్ కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు బై చేస్తేనే మనకి సక్సెస్ అవుతాం. సో ఈ కాన్సెప్ట్, ఇది కామన్ సెన్స్ కాన్సెప్ట్ మనందరికీ ఉంది, ఇండియన్ మైండ్ సెట్ ఉంది. ఇలాంటి టైంలో మన కాన్సెప్ట్ మిమ్మల్ని మీరే మనం చూసుకుంటేనే మనం గెలుస్తాం. ఓకే, ఓకే. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సింది ఈక్విటీ మార్కెట్. ఓకే. సో గోల్డ్ సిల్వర్ హైలో ఉన్నాయి. సో అవి తగ్గినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. అంతే, పక్కన పెట్టడం బెటర్ అంటే ఇది Yes. ప్రొఫెషనల్ థింకింగ్. ఎస్ అండి. యా, గాట్ ఇట్. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మరి మీరు కూడాను చాలా తెలివిగా ఆలోచించి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎప్పుడైతే ప్రైసెస్ హై ఉన్నాయో అప్పుడు మనం ఆబ్వియస్లీ అట్రాక్ట్ అవుతాం, అమ్మో కొనేయాలి, తర్వాత పెరిగిపోతుందేమో అనుకుంటూ ఉంటాం. కాకపోతే మళ్ళీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి గోల్డ్ సిల్వర్ పక్కన పెట్టేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈక్విటీలో కనుక ఇటువంటి టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. ది సేమ్ టైం డిస్కౌంట్ ఏవైతే ఉన్నాయో టాప్ ప్లేయర్స్ యొక్క స్టాక్స్ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కూడా మీకు ఓన్ రీసెర్చ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.